హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మా దగ్గర బోనాల పండుగ. ఇక ఆషాఢ మాసం అయిపోతుంది కదండి. ఇక లాస్ట్ ఆదివారము. ఈ ఆదివారం రోజు మా దగ్గర అయితే బోనాలు చేస్తుండ్రు. ఇక మేము అందరం పొద్దుగాలనే లేచి ఇక అన్ని పనులన్నీ చేసుకొని ఇక దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టుకున్నాం. ఇదైతే మా దేవుడి గది. ఇక అట్లనే అమ్మవారి దగ్గరికి తీసుకుపోనీకి ఇంత నైవేద్యం అయితే చేసుకుపోతున్నాము. ఇక అన్నము అట్లనే ఇంత ఆకుకూర, పచ్చకూర ఏదైనా సరే. ఇక మేమైతే పాలకూరనే చేస్తాము. అట్లనే అమ్మవారికి ఇంత స్వీట్ నైవేద్యం కూడా చేస్తాము. పరమాన్నం చేస్తారు కొంతమంది. మేమైతే నూనె పోలలే చేసుకెళ్తాము. ఇక ఫస్ట్ నుంచి కూడా నూనె పోలలు చేసుకుపోయడే అలవాటు. ఇక గోధుమ పిండిలా ఇంత బెల్లం పాకం వేసేసి అయితే ఇక ఇట్లా నూనె పోలలు అయితే చేస్తాము. మనం ఏదైతే నైవేద్యం చేసుకుంటామో మనం చేసుకున్న నైవేద్యాన్ని ఇంట్లో అయితే అమ్మవారికి పెట్టి ఇక్కడ దండం పెట్టుకొని ఇక అన్ని నైవేద్యాలను కూడా సర్దుకొని నిండు చెంబు, యాపాకులు, కొబ్బరికాయ అవన్నీ తీసుకొని ఇక మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతాము. ఇక మా అమ్మాయికి అయితే ఇక నిండు చెంబు అయితే ఇచ్చినాము. ఇక ఆమె అయితే పెట్టుకొని మెల్లగా నడుస్తుంది. మేము నైవేద్యాలు తీసుకొని అయితే పోతున్నాం. ఇక గుడి అయితే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఎక్క దూరం ఏమి ఉంటుంది. ఇక నడుచుకుంటూ పోవచ్చు. ఇక జర్ర దూరమే ఉంటుంది, ఎక్క దూరం ఏమి ఉండదు. ఇక నేను, మా పాప, మా ఆయన, ఇక మా అబ్బాయి అయితే ఇక వీడియో అయితే తీస్తుండు. ఇక మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇదే ఇక పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళనీకి ఇక ఇదే తోవ. ఇది ఈస్ట్ గాంధీనగర్ నాగారంలో ఉంటుందండి. ఇక చూసినరా, ఇదైతే మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంది కదా, ఊడలు కూడా వచ్చినాయి. చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ మర్రి చెట్టు అయితే ఉంది. ఇక్కడైతే ఇక పోచమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ కూడా 25-30 ఏళ్ళ నుంచి కూడా ఉంది ఈ టెంపుల్. ఈ మధ్యలోనే ఈ టెంపుల్ అయితే ఒక 5 సంవత్సరాల ముందేమో దీన్ని కట్టిండ్రు. ఇంతకుముందు అయితే వేప చెట్టు కింద గుడి అయితే చిన్నగా ఉండే, అమ్మవారి గుడి. కానీ అమ్మ చాలా మహిమగల దేవత అమ్మ. ఇదైతే లోపలికి వెళ్ళడానికి మనకైతే దారి అండి. గుడి లోపలికి వెళ్ళడానికి ఇది మనకు తోవ ఇదే. ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ముందు అమ్మవారి ముందైతే అమ్మవారి ముందు పోచమ్మ తల్లి తమ్ముడు అయితే ఉంటాడు, పోతరాజు. ఇక మనం తెచ్చుకున్న నైవేద్యాలన్నీ కూడా అక్కడ ఆయనకు మనం ఎక్కించిన తర్వాతనే అమ్మ దగ్గరికి వెళ్ళి అయితే దండం అయితే పెట్టుకోవాలి. నేను కూడా ఈ విషయాలన్నీ ఈ మధ్యలోనే అయితే తెలుసుకున్నా. నేను పోతరాజు అయితే మేకలు, కోళ్ళని అయితే స్వీకరిస్తాడంట. ఇక అమ్మ అయితే తెచ్చిన స్వీట్ నైవేద్యాన్ని అయితే అమ్మ తీసుకుంటుందంట, అమ్మ స్వీకరిస్తుందంట. ఇక మనం తెచ్చిన నైవేద్యాలన్నిటిని అయితే తీసుకొని ఇక గుడి చుట్టూ అయితే ఇట్లా ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి. ఇక చాలామంది బోనాలు కూడా తీస్తున్నారు చూసినరా. ఇక మాకైతే బోనాలు తీయడం అయితే ఆనవాయితీ లేదు. ఎప్పుడైనా మేము నైవేద్యాన్నే తీసుకొని అమ్మవారికి అయితే సమర్పిస్తామండి. అది ఇక మన ఆనవాయితీ ప్రకారం ఉంటుంది కదా. ఇక అట్లా అమ్మకి ఇక నైవేద్యం అయితే సమర్పిస్తాము. మేమైతే పొద్దుగాలనే వచ్చినాము. 8:30-9 ఆ టైంలో అయితే వచ్చేసినాం మేము. ఇక కొంచెం లేట్ అయిందనుకోండి, ఇంకా జనాలు ఎక్కువ ఉంటే ఇక మనకు దర్శనం అనేది సరిగ్గా కాదు మళ్ళీ జనాలల్లా అనేసి పొద్దున్నే వచ్చినాము. ఇక మేకల్ని తీసుకుపోయేటోళ్ళు కూడా ఇక మేకల్ని అయితే తీసుకొచ్చి ఇక అమ్మవారి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేయిస్తుండ్రు. ఇగో మేము తీసుకొచ్చిన నైవేద్యం అయితే ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాము. అన్నము, అట్లే పచ్చకూర, నూనె పోలేలు చేసుకొచ్చినాం కదా, నూనె పోలేలు అన్నీ కూడా ఇక్కడనే అమ్మవారికి అయితే సమర్పిస్తారు. ఇక బోనాలు తెచ్చిన వాళ్ళు కూడా బోనాల్ని కూడా ఇక్కడనే దింపే అమ్మవారికి బోనాల్లో తీసుకొచ్చిన నైవేద్యాన్ని ఇక్కడనే పెడతారు. ఇక కళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కళ్ళు శాఖ పెడతారు, లేదంటే ఇక పెరుగు, నీళ్ళ శాఖ అయితే పెడతారు. మేమైతే ఇక పెరుగు శాఖ పెట్టయితే ఇక్కడ అమ్మవారిని అయితే దండం అయితే పెట్టుకుంటున్నామండి. అమ్మ దగ్గరకు వస్తే మనసు అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. పోయినసారి కంటే కూడా ఈసారి అయితే దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. గర్భగుడిలోకి అయితే అసలు నిజానికి ఎవరిని రానివ్వరు, ఒడిబియ్యం పోసే వాళ్ళని మాత్రమే రాణిస్తారు. కానీ ఈసారి అయితే మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. చూసారా అమ్మని ఎంత నిండుగా కనబడుతుందో, అలంకరణ ఎంత చక్కగా చేశారో, ఆ గాజుల మాల, పూలదండలు, అమ్మ ఎంత నిండుగా కనబడుతుంది కదా. మీరు కూడా అమ్మని దర్శించుకోండి. అమ్మ యొక్క కృపా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.